నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి। రాష్ట్రంలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది। క్షేత్రస్థాయిలో విచారించి నివేదికను సిద్ధం చేసిన ఉదయం 10 గంటలకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందించనున్నారు। మధ్యాహ్నానికి సీఎస్ ద్వారా సీఈఓ సీఈసీకి ప్రాథమిక నివేదిక అందనుంది। పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ కొంచెం గడువు కోరనుంది। 2 రోజుల పాటు 3 జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బాధితులు, రాజకీయ నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ బృందాలు విచారించాయి। పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ కొంచెం గడువు కోరనుంది। 2 రోజుల పాటు 3 జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బాధితులు, రాజకీయ నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ బృందాలు విచారించాయి। ఘటనా స్థలంలో దొరికిన ఆయుధాలు, అల్లర్లకు కారణమైన వారిని గుర్తింపు చేసి సీసీ కెమెరాల పరిశీలన చేసి వారిపై నమోదైన కేసులను సైతం పరిశీలించాయి। పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే అల్లర్లు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు। ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మహిళా ఏజెంట్లపై కత్తులతో దాడులు, ప్రతిపక్ష కార్యకర్తల ఇళ్లకు వెళ్లి పిల్లల మెడపై కత్తి పెట్టి టీడీపీ ఏజెంట్ను బయటకు రప్పించడం, నర్సారావుపేటలో ఏకంగా టీడీపీ అభ్యర్థి వాహనంపైనే దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడడం వంటివి పెద్ద తీవ్రమైనదిగా పోలీసులు పరిగణించలేదు। మారణాయుధాలతో దాడులకు దిగిన వ్యక్తులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయలేదు। మాచర్ల నియోజకవర్గంలో నమోదైన ఎఫ్ఐఆర్లలో సిట్ దీనిని గమనించింది।